మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ ఉన్నటువంటి ప్రతి వారు కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి చూడాల్సిందిగా పొరపేట మనకు ఇది నిజమా కాదా, ఇందులో ఉన్నదా లేదా అని తెలుసుకొనుట మంచిది. మత్తయి సువార్త 26 అధ్యాయం 26వ వచనం. ఎవరన్నా ఒకరు చదవండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనికి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతు. ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటి చెప్పండి. వారు భోజనం చేయుచుండగా, ఆయన శిష్యులు భోజనం చేయుచుండగా యేసు ప్రభువారు వారికి చెప్పినటువంటి మాట ఏమని చెప్పాడు? వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి ఈరచి తన శిష్యులకి ఇచ్చి, మీరు దీని మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అర్థమైందా? దేని కొరకు ఈ యొక్క రక్తము? కొద్దిమంది చెప్తున్నారు. అందరికి అర్థమైందా లేదా? మాకు అర్థమైంది లేనా, నువ్వు చెప్పంటారా? అర్థమైందే. చాలామంది వెళ్ళిపోయినారు. ఇక సార్లు అనుకున్నారో ఎట్లా తెలీదు, మాకు ఈటికే సార్లు అనుకున్నారేమో తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళ పనులు ఏమో మనకు తెలియదు. కానీ అయితే అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకు చిందింపబడినటువంటి నిబంధన రక్తం. అందుకే మనం మాట వెళ్తే, నీ రక్తంతో కడుగు ప్రభువా, నీ రక్తంతో విమోచించు ప్రభువా, నీ రక్తం అంటే కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు రక్త పిశాసులు అంటున్నారు. ఏమంట? రక్త పిశాసులు. ఎప్పుడు చూసినా రక్తం 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 అంటుంటారు. ఏమి రక్తమో ఏమో అంటుంటారు. కానీ దీని యొక్క నియమం వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. మంచిది. మనకు ఈ నియమం తెలిసినటువంటి వారుగా ఇప్పుడు మనం ఇందులో చేయి వేయాలంటే ఏం చేద్దాం? వరుసగా అందరికీ క్రమంగా పంచుకుంటూ పోదామా? తీసుకోక్క 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 తీసుకోక్క, అక్క అవతలకి అందిక్క, తీసుకోక్క తీసుకోక్క, అన్న ఇట్లా అంది, ఇటు తీసుకుందామే. అట్లా తీసుకోవచ్చా తీసుకోకూడదా? చెప్పండి, ఏం పర్లేదు. ఎందుకు తీసుకోకూడదు? పౌలు గారు మన ముందు ఒక పరీక్ష పెడతాడు. ఇప్పుడు రండి, లూకా సువార్త క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. అందరికి బాగా పరిచయం ఉన్నటువంటి మాట. ఇది కొత్త మాట కాదు, పరిచయం ఉన్నటువంటి మాటే. బాగా పరిశీలించి చదవండి. ఊరికే చదువుతున్నాం అంటే చదువుతున్నాం, అందరితో పాటు పోయినామంటే పోయినాం, వచ్చినామంటే వచ్చినాం, కూర్చున్నామంటే కూర్చున్నాం, ఏదో ఆయన చెప్పినాడు మేము విన్నాం అన్నట్టు కాదు. కానీ ఇందులో ఏముందో చూసుకుందాం. నేను చెప్పిన మాట అంతే కూడా గ్రంథంలో ఏం రాయబడింది, ఏ మాట మన కొరకు దేవుడు రాయించి పెట్టాడు అన్నటువంటి విషయాలు మనం గమనిద్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మనకి ఏం కనబడుతుంది? ఇక్కడ బాగా గమనించాలా. ఊరికి చెయ్యం చదువుకుంటూ పోయేది కాదు. ఇప్పుడు బాగా గమనిస్తే అర్థమవుతుంది. ఆయన ఎవరి వల్ల పొందినానని చెప్తున్నాడు ఈయన. ఇది ఆలోచించాల్సింది. ఏ మనుషుని ద్వారా పొందినటువంటిది కాదు. ఇది ఎవరి వల్ల పొందినానంటున్నాడు ఆయన? ప్రభు వల్ల పొందాను అంటున్నాడు. చెప్పగలమా మనము ఈ సమయం?
ఎన్నేళ్ళు అయిందే ప్రభువుని నమ్ముకుంటే నేను చెప్పగలను. ఓ 30 ఏళ్ళు అయిందన్న మేము ప్రభువుని నమ్ముకొని. పాతకాలం క్రైస్తవులంలే, ఇప్పుడు కాదులే. మా తాత క్రైస్తవుడే, మా తాత వాళ్ళ తాత కూడా క్రైస్తవుడే అని చెప్తుంటాం. ఇంతకుముందే మనం ఓ మాట మాట్లాడుకున్నాం. నువ్వు ఎంత క్రైస్తవుడు అని చెప్పుకున్నా క్రియలు లేని విశ్వాసము మృతం అని చెప్పుకున్నాం కదా, అట్లే ఉంటుంది అన్నమాట. క్రియలు లేకపోతే ఇక మీ తాత కావచ్చు, మీ ముత్తాత కావచ్చు, వాళ్ళ ముత్తాత అయిండొచ్చు క్రైస్తవులు. కాబట్టి క్రియలు లేకపోతే ఏం చేద్దాం? క్రియలు లేకపోతే ప్రయోజనం లేదు. క్రియలు కలిగినటువంటి వాడుగా అపోస్తులుడు అనేటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమంటున్నాడు? దీనిని నేను ప్రభు వల్ల పొందాను అంటున్నాడు. చాలా గంభీరమైన మాట. ఏందన్న ఒక లైన్లో చెప్తాను, గబక్కనేది గంభీరమైన బాగా ఆలోచించండి. ఇది ఆశామాష అనేటువంటి మాట కాదు. దీన్ని నేను ప్రభు వలన పొందాను. ఊరికే ఆయన క్రియలు లేకోకుండా ఆయన చేసినటువంటి కార్యాలు అన్ని కార్యాలు కాదు, అనేక సంఘాలు కడతా వచ్చాడు, అనేక సంఘాలని హెచ్చరిస్తూ వచ్చాడు, అనేక సంఘాలు సరిచేస్తూ వచ్చినాడు, అనేక సంఘాలు చెదిరిన దాని వల్ల తిరిగి కడతా వచ్చాడు, హెచ్చరించాడు, సరిచేశాడు, బుద్ధి చెప్పాడు. ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు కంటే ముందు ఈయన పేరు ఏం పేరు చెప్పండి? ఎలాంటి వాడు మీకు తెలుసా? చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసా? మంచిది, తెలిసింటే మంచిది. ఎంత క్రూరుడంటే, చిన్నపిల్ల లేకపోతే ముష్టిలోడు అన్నటువంటి సెంటిమెంట్ లేకుండా ఏం చేశాడు? అందరినీ చంపుతా వచ్చాడు. దేని కొరకు చంపుతా వచ్చాడు తెలుసా మీకు? దేని కొరకు సౌలు గారు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాడు మీకు తెలుసా? చెప్పండక్క, తెలుసా? పర్వాలేదు, తెలుసుకుందాం. తెలియకపోతే తెలుసుకుందాం. ఆయన దేవుడిని ఎరగనటువంటి వాడా, పోనీ ఎరిగినటువంటి వాడా? అదన్నా చెప్పండి. ఎరిగినటువంటి వాడే కదా. ఆయన దగ్గర ఏముంటుంది? ధర్మశాస్త్రం ఉంటుంది, రైట్, ధర్మశాస్త్రం ఉంటుంది. మరి యేసుప్రభుని ఎందుకు నమ్మడు? యేసుప్రభు ఉన్నాడంటే ఎందుకు రేగుతుంది ఆయనకు? యేసుప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తానంటే రేగుతుంది ఆయనకు. యేసుప్రభు సన్నిధిలో పలానా సంఘంలో కూడుకున్నారంటే ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకులను కావచ్చు, విశ్వాసులను కావచ్చు, పరిచారకులను కావచ్చు, పెద్దలను కావచ్చు, అందరినీ ఈడ్చుకొచ్చి కొట్టినటువంటి వాడు, చంపినటువంటి వాడు ఆయన. ఇటువంటి ఈయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను ప్రభు వల్ల పొంది తిని అంటే ఎంత మార్పు చెందిండాలా, ఎంత సాధకమై ఉండాలా, ఎంత రూపుదిద్దుకొండాలా. గమనిస్తే అక్కడ ఇంకో మాట ఉంటుంది. 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఇంకా ఏం చెప్తాడు? ఇంత గంభీరమైనటువంటి మాట ఇది. చెప్పగలరా ఎవరైనా? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, మా తాతల కాలం నుండి మేము క్రిస్టియన్సే, మాకు చెబుతావా నీతులు అన్నటువంటి మీరు, లేకపోతే నేను నిలబడి ఈ విధంగా నన్ను పోలి మీరు నడుచుకుంటే చాలు, ఇంకా క్రీస్తుని పోలి నడుచుకున్నట్టే నేను చెప్పగలనా? మీరు ఎవరైనా చెప్పగలరా? ఆ విధంగా చెప్పగలిగే భక్తి మీలో ఉంటే మీరు ధన్యులు, మీరు ధన్యరాన్లు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. ఇక యేసుప్రభు కల్లా చూడాల్సిన పనిలే. నన్ను చూస్తే యేసుప్రభుని చూసినట్లేం చెప్తున్నాడు. ఇంతకంటే గొప్ప మాట ఇంకేమైనా ఉంటుంది చెప్పండి? ఆ తర్వాత ఇక్కడికి వచ్చేతలకి 23వ వచనంలోకి వచ్చేతలకి నేను ఏమంటాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు ఏమంట? ప్రభు అయిన యేసు అప్పగించబడిన ఒక రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అది మత్తయి సువార్త 26:26లో చూసుకున్నాం అన్నమాట. దేవుడు ఆ సమయంలో యేసు ప్రభు వారు శిష్యులకి ఇచ్చినటువంటి సందర్భం, నియమం ఈ విధంగా ఉండండి. ఇది దేని కొరకు ఈ యొక్క రక్తము, దేని కొరకు ఈ శరీరం అన్నటువంటి విధానం మనం అక్కడ చూసాం కదా. ఆ యొక్క నియమాన్ని ఇక్కడ కొరింథీ సంఘానికి సౌలు గారుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడి ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఓ కొరింథీ సంఘమా, ఏమైనావు? ఆయన యొక్క బల్లను సమీపించున్నావే,
ఆయన బల్ల దగ్గరికి ఆయన స్వాగతిస్తున్నాడే, ఆహ్వానిస్తూ ఉన్నాడే. ఆయన బల్ల చుట్టూ కూడుకొని ఉన్నారే. కూడుకొని ఉన్నటువంటి మీరు ఏంటి మీ పరిస్థితి, ఏమిటి మీ గతి అన్నటువంటి విధానంలో కొన్ని వచనాలు మనం ఇక్కడ చదువుకుంటే కనబడుతుంది. ఇక్కడ చూద్దాం రండి. నేను ఒక వచనం చదువుతాను 23 నుండి. మీరు దరిదాపుగా 32 వచనాల వరకు చూసుకుందాం. తర్వాత మనం గమనించుకుంటూ చదవాలి, ఊరికే చదవద్దండి, గమనించుకుంటూ. మనకి సమయం ఎక్కువ లేదు కనుక అందులో మీరు మామూలుగా ఎంతవరకు ఉంటుందన్న సమయం ఇక్కడ చెప్పండి. ఎవరైనా ఎంతవరకు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది చెప్పండి. ఎంతవరకు ఉండొచ్చు? మనం 1:30 వరకు ఉండొచ్చా? 1:10 వరకు కొంత తెలిసింది నాకు, 1:10 వరకు అని. కానీ అంతవరకు కాకుండా ఇంకా 10 నిమిషాలు పెరిగినా పర్వాలేదా? ఆటికే చాలా చెప్పండి, ఏం పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మాకు ఇబ్బంది అవుతుందన్నా మాకు ఆటికే చాలన్నా ఆటికే చాలు. లేదు కొంతగా ఏమన్నా మనం తెలుసుకుందాం అనేది అట్లుంటే 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదంటే, ఎందుకంటే నాకు బ్రేకులు పడవు, నా బలహీనత అది. కొంత ఏదో నాకు తెలిసింది చెప్పాలనేటువంటి ప్రయత్నంలో చెప్తాంట. అప్పుడు ఒక 10 నిమిషాలు వెళ్ళిపోయింటుంది అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తుండదు. ఇంత దూరం వచ్చినానా అన్నట్టుంటుంది. అంటే నేనేదో బాగా చెప్తానని కాదు, నాకు తోచిన కాడికి నేను చెప్పేటప్పుడు కొంత అట్లా పోతూ ఉంటాను. ఏమనుకోకుండా ఈరోజు కొంచెం ఒక 10 నిమిషాలు ఓర్చుకోండి. మంచిదమ్మా, మంచిది ఓర్చుకుంటారు కదా, మంచిది. మనం ఇప్పుడు చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి గమనించాలి ఇక్కడ. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ప్రభు శరీరమని వేషింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలో మనమే, గమనించండి, అయితే మనలో మనమే విమర్శించుకుని వెడల తీర్పు పొందకపోవుదుము. చాలు గమనించండి. ఇక్కడ వచనం మార్చి వచనం మనం గమనించుకుంటే కనుక అందులో ఎవరు చేయి వేయచ్చు, ఎవరు వేయకూడదో ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. ఎవరి మీద సాడీలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి కల్లా ఏలైతే చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కాదులే, ఆ అమ్మ మాత్రమే ఇట్లుంటుంది, లేదు ఆయన మాత్రమే ఇట్లుంటాడు అన్నటువంటి విధానంలో ఎవరు ఏలైతే చూపించాలనేటువంటి సందర్భం కాదు. ఎవరికి వారే ఇక్కడ పరీక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. గమనిస్తే బాగా గమనించండి. ఆయన యొక్క నియమాన్ని మన ముందర పెట్టినప్పుడు ఆ నియమాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు ఆయన. 27 చూసుకోండి, 27 కనపడుతుంది. ఏం కనపడుతుంది? కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఏమంట, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో, ఏమంట, ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధి యగును. అపరాధం నుండి తప్పించి రక్షించి ఆయన సన్నిధిలో కూర్చుని పెడితే మళ్ళీ అపరాధులమైతే ఇంకెందుకు ఆ ప్రక్రియ, ఎందుకు ఆ క్రియ, ఎందుకు ఆ త్యాగము, ఎందుకు ఆ బలి? గమనించాలి. గమనిస్తే నీ స్థితి నీకే తెలుస్తుంది, నా స్థితి నాకే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిలబడుకున్నాను, నా యొక్క స్వభావం మీకు తెలియదు, నా యొక్క ఆలోచనలు మీకు తెలియవు, నా యొక్క తలంపులు మీకు తెలియవు. మీరు అక్కడ కూర్చున్నారు, మీ అందరినీ నేను చూస్తున్నాను, మీ యొక్క తలంపులు నాకు తెలియవు, మీ ఆలోచనలు నాకు తెలియవు. కానీ
నీ ఆలోచనలు తెలిసినటువంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య ఉన్నాడు, చూస్తున్నాడు ప్రతి వారిని, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అన్నటువంటి విధానాన్ని చూస్తున్నాడు. ఇది గంభీరమైనటువంటి సమయం. ప్రభు యొక్క ఆత్మ సంచారం చేత మన మధ్యన ఉన్నటువంటి సమయం. ఆకారాన్ని బట్టి ఎవరు అంచనా వేసుకోవద్దండి. ఈ అన్న అయితేనే పవిత్రుడు, ఈ అక్క అయితేనే పవిత్రురాలు అని అంచనా వేసుకోవద్దండి ఎప్పుడు కూడా. దీర్ఘంగా ప్రార్థన చేస్తేనో ఈయన యుదయతలుగా లేదా నటిస్తూ జీవిస్తూ ఆ జనాల ముందర ఏదో కనపడాలని చెప్పేసి నటిస్తే వీళ్ళే నిజమేమో అనుకోవద్దండి. మేమే నిజమని మీరు కూడా అనుకోవద్దండి ఒకవేళ ఆ విధంగా నటించేవారు. అట్లుంటే గిన మనల్ని మనమే మోసపుచ్చుకున్నటువంటి వారు. ఒక సేవకునికి ఒక మందిరం కట్టడానికి ₹1,00,00,000 కావాలంట. ఎంత? ₹1,00,00,000 కావాలంట. ఆయన ఏం చేశాడంట? ఉపవాస ప్రార్థన పెట్టాడంట. ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క అంశం పట్ల సంఘంగా ప్రార్థించాలి అనేటువంటి విధానంలో సంఘాన్ని అంతటిని ఆహ్వానించి సంఘంలో ప్రార్థన చేయిస్తూ ఆ విశ్వాసులతో పాటు కొంతమంది సేవకులను కూడా ఆహ్వానించినాడంట. ఆయన ఆహ్వానిస్తూ ఆ సేవకులకు పరిచయం చేస్తున్నాడంట. సేవకుడు విశ్వాసులకి పరిచారకులు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, ఎవరైనా పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సేవకుడు అనుకున్నాడంట అట్లా పరిచయం చేసుకుంటూ ఆ యొక్క టీ ఇచ్చుకుంటూ ఆ కాపీలు ఇచ్చుకుంటూ పోతూ అన్న మందిరం కట్టాలి, స్థలం సిద్ధంగా ఉంది, మందిరం కట్టాలి, ₹1,00,00,000 అవసరమవుతుంది అక్కడ మందిరం కట్టాలంటే ప్రార్థన చేయన్నా అన్న, ప్రార్థన చేయన్నా అన్న, ప్రార్థన చేయని వరుసగా టీ ఇచ్చుకుంటూ పోతున్నాడంట. ఒకసారికి పోగానే ఆ అన్న ముఖం చూస్తానే ఈ అన్న ప్రార్థన చేస్తేనే నాకు ₹1,00,00,000 వచ్చేటట్లుండాయి అనుకున్నాడంటే సేవకుడు. దేన్ని బట్టి చెప్పండి అమ్మా? ముఖాన్ని బట్టి, ఆ యొక్క ఆకర్షణాన్ని బట్టి, ఆయన అలంకరించుకున్న విధానాన్ని బట్టి ఆయన ముఖం చూస్తే నిజంగా దేవదూత మాత్రం కనపడతాడంట. చూస్తే పైన చూస్తే హృదయము హృదయము మోసకరమైనదా? ఏం చెప్పరక్క? ఘోరమైన మీరు ఎందుకు మరి నాకు నిద్ర వస్తుంది మీకు నిద్ర వస్తుందా? తెలిసినటువంటి మాటే కదా. ఆ యొక్క సంగతి తిరిగినటువంటి ఈ యొక్క సేవకుడే. కానీ ఈయన అనుకున్నాడంట ఇతని మాత్రమే ప్రార్థిస్తే నాకు ₹1,00,00,000 వస్తాయని చెప్పేసి ఆయనకు టీ ఇస్తా, అన్న ప్రార్థన చేయన్నా. ఏం తమ్ముడా అంటే, అన్న ₹1,00,00,000 కావాలన్నా మందిరం కట్టడానికి, అంత స్థలం అంతా రెడీ అయింది, దేవుని ప్రార్థన మేము దేవునిలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి స్థలాన్ని సిద్ధపరిచాడు, ఆ స్థలంలో మందిరం కట్టాలి, ₹1,00,00,000 దాకా ఖర్చు అవుతుందని చెప్పారు, దాని కొరకు ప్రార్థన చేయన్నా అంటే చేస్తాలే తమ్ముడా అంటే వాటికి ఊరికి పోయింటే బాగుండేది. లేదన్నా మీరు ప్రార్థన చేస్తేనేన్నా, మీరు ప్రార్థన చేస్తేనే ఆ యొక్క డబ్బులు వచ్చేటట్లున్నాయంటే ఏం తమ్ముడా ఎందుకు అట్లా అనుకున్నావంటే, ఏమో నా నీ మొహం చూస్తూ ఉంటే, నీ యొక్క కట్టుబొట్టు చూస్తూ ఉంటే, నీ విధి విధానాలు చూస్తూ ఉంటే మీరు ప్రార్థన చేస్తేనేది సాధ్యం అనుకుంటున్నానన్నా అంటే, తమ్ముడా నేను కూడా మనిషినే కదా, నాకును మనసు ఉంది కదా తమ్ముడా అన్నాడట. అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఆయన, నేను కూడా మనిషినే, నాకు కూడా మనసు ఉంది కదా అంటే, మనసుని ఏమంటాం మనం? హృదయం అంటాం కదా. హృదయం అంతా కూడా ఎట్లా అనుకుంటాడు తమ్ముడా అంటే, ఆయన వయసు దరిదాపుగా 50-60 ఏళ్ళు ఉంటాయంట. వయసుని బట్టి అంచనా ఏది తమ్ముడా, నా వయసుని బట్టి అంచనా వేస్తున్నావేమో, నాకు ఆకారాన్ని బట్టి నువ్వు ఆ విధంగా ఆలోచన చేస్తుండవేమో, నా డ్రెస్సును బట్టి నువ్వు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉండవేమో, నా దగ్గర ఉన్నటువంటి బైబిల్ పెద్ద బైబిల్ పట్టుకోనో, లేకపోతే విలువైనటువంటి ఒక సెల్ ఫోన్ నా చేతిలో ఉందనో, లేకపోతే విలువైనటువంటి వస్త్రాలు ధరించానని నేనే నిజమైనటువంటి సేవకుని, నేను ప్రార్థన చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అనుకుంటున్నావేమో. నేను కూడా మనిషినే, నాకును మనసు ఉన్నది అంటే, మనసు ఉంటే ఏముంటుంది? ఏముంటుందా? మనసు ఉంటే ఆలోచనలు ఉంటాయి. ఏవో ఆలోచనలు అవి? దేవునికి అనుకూలమైనవా, దేవునికి అనుకూలము కానివా అన్నటువంటి దానిలో ఆ మాట అంటేనే సేవకునికి టక్కన లైట్ వెలిగిందంట. అబ్బా నేను ఎట్లా అనుకుంటునే, కానీ ఆయనలో ఉన్నది ఒప్పుకుంటున్నాడు ఆ సేవకుడు.
ఈయనలో ఉన్నది ఆయన చెప్తున్నాడు, అన్నా నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుందని. కానీ ఆయనలో ఉన్నది ఆయన కప్పెట్టుకుని, ఓ సరే తమ్ముడా నేను ప్రార్థన చేసింటే పలానా చోట మందిరం కట్టబడింది, నేను ప్రార్థన చేసింటే పలానా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, పలానా వాళ్ళకి వ్యాధి పోయింది, పలానా వాళ్ళకి అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి గొప్పగా చెప్పింటే అయిపోయింది. ఇది ఈయన కూడా నమ్మిండు. ఈ సేవకుడు ఏదైతే కలిగి ఉన్నాడో అదే చెప్తున్నాడు ఆ సేవకునికి. ఏమన్నా అనుకో, నువ్వు ఏమన్నా అపార్థం చేసుకున్నాను, ఓ నేనేదో పెద్దగా ఊహించుకుంటే అన్న అనుకో, నాలో ఏదైతే ఉందో అదే చెప్తున్నాను తమ్ముడా, నన్ను ఆ విధంగా అంచనా వేసుకోవద్దు. దేవుడు నన్ను పరీక్షించినప్పుడు పరిశీలించుకున్నాడు, నేను బలహీనుడనే. నన్ను నేను పరీక్షించుకున్నాను, నేను బలహీనుడనే. నువ్వేమో నన్ను బలవంతుడని చెప్పేసి నన్ను పైకి ఎత్తేస్తూ ఉండవు, కానీ నేను బలహీనుడనని ఒప్పుకుంటా ఉన్నాడంట. ఇది కావాలి ఇక్కడ మనకు. బలలో చేయి వేసి అన్న అక్క ఏంటి మన స్థితి, మన పరిస్థితి, దాన్ని బట్టి ఆయన ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆ పాత్రలోని త్రాగునో వాడికి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. శిక్ష కలిగించడానికి, శిక్ష తప్పించడానికి కదా ఆ యొక్క త్యాగం చేసి నేను రక్షించి స్వరక్తమించి సంపాదించబడ్డ సంఘంలో చేరిస్తే మళ్ళా శిక్షకు పాత్ర అయ్యేదానికి ఇటుకు వచ్చావా? మళ్ళీ శిక్షలో నువ్వు ఈ విధంగా నన్ను దుఃఖపెట్టడానికి వచ్చావా? పదే పదే పలుమార్లు నన్ను దుఃఖపెట్టే రీతిలో నువ్వు మళ్ళీ వచ్చావా ఇటుకి అని దేవుడు బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు ఆ యొక్క పౌలు, అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా మనతో మాట్లాడిస్తుంటున్నాడు. అపోస్తులుడు అనగా అర్థం చెప్పండి ఎవరన్నా టక్కన. అపోస్తులుడు అనగా రైట్, దాంట్లో డౌట్ ఏం లేదు. మళ్ళీ కొంచెం గట్టిగా చెప్తావు అంటే మళ్ళీ సౌండ్ తగ్గించినావు అందరికి వినపడాలని. అపోస్తులుడు అంటే పంపబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు అని అర్థం. ఇక్కడ ఒకప్పుడు పిలవలేనటువంటి ఈ యొక్క సౌలు దేవుని పిలుపు అందుకున్న తర్వాత సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడి రూపాంతరం చెంది ఆయన యొక్క శిక్షలో పాత్రుడిగా ఉంటూ ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. కనుక ఇంత గంభీరంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి, దీనిని నేను ప్రభు వల్ల పొందాను అంటున్నాడు. నువ్వు ఒకవేళ ప్రభు వల్ల పొందింటే అందులో చేయవచ్చు. ఆ విధంగా ప్రభులో నువ్వు మార్పు చెందింటే నువ్వు అందులో చేయవచ్చు. రోమీలకు రాసినటువంటి పత్రిక 6:6. ఏం వదులుకోవాలి మనం, ఏం వదులుకుంటే అందులో మనం చేయవచ్చు. రోమీలకు రాసినటువంటి పత్రిక 6:6 ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండుటకు ఏమంట పాప శరీరము నిరర్ధకమగినట్లు చాలు గమనించండి ఇక్కడ బాగా. ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండుటకు. ఆల్రెడీ మనం పాపంలో ఉన్నాము, శాపంలో ఉన్నటువంటి మన కొరకు ఆయన లోకానికి వచ్చి మన చేతులతో చేసిన పాపములకు ఆయన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. మన తలతో చెడు ఆలోచన చేసినందుకై, మన యొక్క అందంతో ఎంతోమందిని ఆకర్షించినందుకై, మన చెవులతో చెడు వినినందుకై, మన నోటితో చెడు బూతులు మాట్లాడినందుకై, మన కళ్ళతో చెడు చూపులు చూసినందుకై ఆయన తల ములకిరీటు కొట్టించుకున్నాడు, ముఖంను ఎంగిలి మూయించుకున్నాడు, గడ్డ పెంటుకులు ఒక్కొక్కటిసారిగా పెరికేయించుకున్నాడు. నిజంగా నీకు నాకు పడాలా శిక్ష. ఎందుకంటే మనం పాపం చేశాము కనుక, పాపంలో ఉన్నాము కనుక నీ ఖచ్చితంగా మనకు పడాలి ఆ శిక్ష. అయితే ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక, ప్రభు మనం ముందుగా అంతకంటే ముందు మనల్ని పుట్టించాడు కనుక, సృష్టించాడు కనుక, నిర్మించాడు కనుక, మన పట్ల ఆయనకు అంత ప్రేమ ఉన్నది కనుక ఏం చేశాడంటే మనం ఆ యొక్క బాధను భరించలేము, ఆ యొక్క శిక్షను భరించలేము అనేసి చెప్పేసి స్వయంగా యేసు ప్రభు వారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తమై నా నిమిత్తమై అంతటి త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని బట్టే ఆ యొక్క శరీరం, ఆ యొక్క రక్తం ఇప్పుడు మన మధ్యలో ఉంది. కాబట్టి మన చేతులకు మేకులు కొట్టాలి, ముట్టరాని ముట్టనందుకై, చేయరాని చేసినందుకై న్యాయంగా మనకు పడాలి శిక్ష. అయితే ప్రభువారు పొందారు. మన దేహంతో ఎక్కడో పడి పొలి చెడినందుకై దేహం నుండి కొరడాల దెబ్బలు కొట్టించుకున్నాడు, డొక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడు. ఒక వ్యవసాయకుడు మడక పట్టుకొని
దున్నినప్పుడు ఏ విధంగా అయితే భూమి పాయలు పాయలుగా అవుతుందో ఆ విధంగా ఆయన శరీరం అంతా పాయలు పాయలుగా అయిపోయింది. అంతేకాదు మన కాళ్ళతో ఎక్కడో పోరాలు సాటికి పోయినందుకై ఆయన యొక్క కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. ఏకముగా మన శరీరంతో చేసినటువంటి పాపాల కొరకై ఏకముగా తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాడు. అదే ఆయన యొక్క శరీరము, అదే ఆయన యొక్క రక్తము. అలాంటి గొప్ప బలిదానం జరిగించి నిన్ను నన్ను రక్షించేదాని కొరకై, నిన్ను నన్ను సంరక్షించి ఆయన స్వరక్తం సంపాదించిన సంఘంలో చేర్చి పాపం పెరిగినటువంటి ఆయన మనలో పాపం లేకుండా చేసి మనం కూడా ఆ విధంగా జీవించాలన్నటువంటి విధము కలిగి, ఇది పాప క్షమాపణ కొరకు చిందింపబడినటువంటి రక్తము అన్నటువంటి విధానంలో మనకు చెప్తా ఉన్నాడు. వచ్చినటువంటి మనం ఏమై ఉన్నాం, ఏంటి మన పరిస్థితి గమనించాలి, పరీక్షించుకోవాలి. పరిశీలించుకుంటే అది మనకు అర్థమైపోతుంది. అలవాటు ప్రకారంగా చేయవేద్దు. అలవాటు ప్రకారం అంటే నా పక్కన్నటువంటి ఆ అమ్మ ఒకవేళ నేను తీసుకోపోతే అక్క ఈ వారం తీసుకుంటాండే, ఈ వారం ఎందుకు తీసుకోలేదు అంటే అక్క ఏందో తప్పు చేసింది. ఆయమ కాదు జడ్జిమెంట్ చేసేది, ఆయమ కాదు నిన్ను పరలోకాన్ని తీసిపోయేది. నువ్వు అస్సలు దాని గురించి ఆ విషయం గురించి ఆలోచన చేసినటువంటి పని లేదు. పక్కోళ్ళు తీసుకున్నారు నేను తీసుకోకపోతే ఏమనుకుంటారని అన్న, నా ఎదుటివారు తీసుకున్నారు నేను తీసుకోకపోతే మేము తీసుకున్నాం నువ్వెందుకు తీసుకోలే అంటే నువ్వేమో తప్పు చేశావు అందుకే తీసుకోలేదు. తప్పు చేస్తే, తప్పు చేయకపోతే వచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి? తప్పు చేస్తే వచ్చే ప్రతిఫలం ఏముంటుంది? ఏమండి? పాపమునకు జీతం మరణం. మరణాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడం. మరణం అనే సంగతి గుర్తుకొస్తేనే అయ్యో నేను పోతానా అయ్యో అనుకుంటాం ఎవరైనా కానీ. 3 ఏళ్ళ కిందటే నేను చనిపోవాల్సినటువంటి వాడిని. కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి మా కుటుంబకులందరికీ అర్థమైపోయింది ఇంక బతకడని. బతకడు అనేది వాళ్ళందరికీ అర్థమైపోయింది. నా యొక్క నిరీక్షణ ఏంటంటే నేను మంచివాడనని కాదు, కానీ నా యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభు సాయం చేయగలడు, ప్రభువుకు అవసరమైతే నన్ను నిలపగలడు, నన్ను జీవింపజేయగలడు అన్నటువంటి విధానంలో ఆపరేషన్ థియేటర్లో పడకపోయిన ఉన్నాను. ఇంకాసేపుకి ఆపరేషన్ చేస్తారు. ఆ సమయంలో నేను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే ప్రభువా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చేసినటువంటి ప్రార్థన చెప్తున్నాను. నాతో మీకు అవసరం ఉంటే, మీ పరిచర్యలో నాతో మీకు అవసరం ఉంటే నన్ను ఉంచండి, లేకపోతే తీసుకోండి అని చెప్పేశాను. ఆయన పరిచర్యలో అవసరం ఉంది కనుకనే ఇంతవరకు జీవింపజేశాడని నేను నమ్ముతాను. అందుకే మీ ముందర మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే లేను నేను. నెలకు ఒకసారి 2 సార్లు ఆపరేషన్ జరిగింది, ఒకటే కిడ్నీకే. ఇప్పుడు కూడా కిడ్నీలు బలహీనంగా ఉండే జాగ్రత్తగా ఉండంటారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ప్రభు సన్నిధిలో పరిచర్య చేయాలి. ఇంకా నిర్ణయం ఆ రోజు తీర్మానం చేసుకున్నా కదా 3 ఏళ్ళ కిందటే. అంతకుముందు సంఘ పెద్దగా ఉన్నాను. దరిదాపుగా నేను 20 ఏళ్ళుగా సంఘ పెద్దగా పనిచేస్తూనే వస్తున్నాను, కానీ ఏ పొద్దు ఇంత నిర్ణయం తీసుకోలే. ఎప్పుడైతే నా ప్రాణం మీదకి వచ్చిందో ఆ రోజు నేను చెప్పేసినాను ఆయనకి, నీ చిత్తం అయితే ఉన్నించుకోగలిగినాడు కనుక ఈరోజు మీ దగ్గర మాట చెప్తున్నాను. కాబట్టి మన యొక్క నిర్ణయం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఆ విధంగా నిర్ణయం చేసుకున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 6:6లో మనం చూసుకున్నాం కదా, మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయాలంట. ప్రాచీన స్వభావం అంటే ఏంటి చెప్పండి? మన ప్రాచీన స్వభావం, పాత స్వభావము, ఇంతకుముందు ఏమై ఉన్నామో, మన నిజమైనటువంటి స్వభావము ఏదైతే కలిగి ఉన్నామో, ఇంతకుముందు ఏం కలిగి ఉన్నాం? పాపములు కలిగి ఉన్నాం, శాపములు కలిగి ఉన్నాం, దూషణ కలిగి ఉన్నాం, కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కఠోరాలు అన్నీ కలిగి ఉన్నాం. ఎదుటివారి నాశనమే కోరుకున్నాం.
అదంతా కూడా నాశనానికి పోయే దారి. అదంతా కూడా దేవునికి ఇష్టం లేదు కనుకనే, ఆ విధంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుకనే నీ కొరకై నా కొరకై 2025 సంవత్సరాల క్రితమే మానవ జన్మెత్తుకొని ఈ లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై ఆ యొక్క శిలుమాను పైన భలే నందాడు. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కలువారి గిరిలోన సిలువలో శ్రీ యేసు పలు బాధనుందేను, ఘోర బాధను పొందేను, ఘోర బాధను పొందేను. దోరగ రక్తంబు కార్చి దాహంబు దాహంబు మనెను, దారగ రక్తంబు కార్చి దాహంబు దాహంబు మనెను. పారబోయబడి పాపంబుగా చేయబడెను, పారబోయబడి పాపంబుగా చేయబడెను. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. ఆ కలువారి గిరిలోన సిలువలో శ్రీ యేసు పలు బాధనుందేను, ఘోర బాధను పొందేను, ఘోర బాధను పొందేను. ఈ త్యాగాన్ని వ్యర్థం చేద్దామా? ఈ త్యాగాన్ని నిజం చేద్దామా అంటే, నిజం చేయాలంటే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం వదలాలి. పాత స్వభావాన్ని మనము వదలాలి. ఏదైతే పాత స్వభావాన్ని మనం వదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నామో, ఎక్కడ మనం బలహీనులమో, ఎక్కడ మనం భ్రష్టులమో, ఎక్కడ మనం నీచులమో, ఎక్కడ నికృష్టులమో, ఎక్కడ బలం పొందలేమో ఆ యొక్క భాగాన్ని దేవుని ముందు ఉంచాలి. ప్రభా, ఈ విషయంలో నేను బలహీనుడను, బలహీనురాలను, ఈ విషయంలో నేను గెలవలేకపోతున్నానయ్యా, మీరు సహాయం చేస్తే నేను ఏం చేయలేను ప్రభా, మీరు బలపరిస్తే తప్ప నేను బలపడలేను ప్రభువా, మీరు స్థిరపరిస్తే తప్ప నేను స్థిరపడలేను ప్రభువా అని ఆయన దగ్గర మొరపెడితే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎక్కడ చెప్పండి? ఇర్మియా 33:3. ఇర్మియా 33:3 ఏం కనపడుతుంది అక్కడ? నాకు మొరపెట్టుము, ఏ విషయంలోనైనా సరే, ఏ బలహీనతలో అయినా సరే, ఏ బలములో అయినా సరే, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నావు, ఏది నీకు అవసరం, ఏది నీకు అక్కరత, అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. ఇంత వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానములానిచ్చి తాళమది కాదు, తాళమది కాదు, 8 అక్షరాలు, 8 అక్షరాలు. ఓ యేసుని ప్రేమ, అది ఇప్పుడు వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, కాపాడువాడవు నీవే. నమ్మకమైన
భక్తుడు సంతోషంలో ఉన్నప్పుడు రాశాడా, బాధలో ఉన్నప్పుడు రాశాడు? ఎవరన్నా తెలిసింటే చెప్పండి. బాధలో. ఏ బాధ అది? ఏ బాధ చెప్పండి? సర్వసాధారణ బాధ కాదు. ఎవరు చెప్పినారు చెప్పండి అక్క? భార్య చనిపోతే ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు సేవకుడు సేవకురాలు యొక్క సేవకుని భార్య సేవకురాలు చనిపోతే శవాన్ని ముందర పెట్టుకొని రాసినటువంటి పాట ఇది. మనం సింపుల్గా ఈజీగా పాడతాం, బాగా అల్లించి జల్లించి ఏం బాగుంది పాటను పాడతాం. కానీ ఆయన ఎంత ఇరుకులో ఎంత ఇబ్బందులు ఈ పాటలు వచ్చినాయంటే అనుభవపూర్వకముగా దేవుడైతే వారికి ఏదైతే మేలు చేయగలిగినాడో, ఏ అనుభవం కలిగి ఉన్నారో ఆ అనుభవాన్ని బట్టి దావీదు మహారాజు ఈ మరి కీర్తనల గ్రంథంలో ఏ విధంగా చెప్తాడో చెప్పండి. తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో ఆ అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ పాట రాశాడు ఆయన సేవకుడు. ఎప్పుడు? కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ భరిస్తామా ప్రియంగా భరిస్తామా? కష్టం వస్తే నష్టం వస్తే భరిస్తామా? నేను ఒక సహోదరుని ఎరుగుదును. ఆ సహోదరుడు అంటాడు, ఆయన బాగా వాక్యం చెప్పే వ్యక్తి. ఆ సహోదరుడు అంటాడు, ఎందుకు మామ నాకు దేవుడు ఇట్లా కష్టం పెట్టాడు అంటాడు. నాకు అల్లుడు వరుస అవుతాడు. ఎందుకు మామ నాకు దేవుడు ఇంత కష్టం పెట్టాడు అంటాడు. ఎందుకు పెట్టాడు? అది దేవుని మీదే నేరం. మనమేం చేస్తున్నామో గమనించాలి కదా. మనకి కష్టం వచ్చిందంటే, మనకి ఇబ్బంది వచ్చిందంటే, మనకి ఇరుకు వచ్చిందంటే మనమేం చేస్తున్నాం గమనించాలి కదా. గమనించినటువంటి స్థితిలో దేవునిపై నేరం వేస్తూ ఉంటాం. ఓ యోనా, నువ్వు యాటికి పొమ్మని చెప్తాడు దేవుడు? తర్షీషుని పొమ్మట. ఆయన యాటికి వెళ్తాడు? నినివేకా తర్షీష్కా? ఏం చెప్పండి, పర్వాలేదు. నాకు డౌట్ వచ్చింది. నేను కరెక్ట్ చెప్పినాను, మీరు కరెక్ట్ చెప్పినా మళ్ళీ అడుగుతున్నా. నినివేకి పొమ్మన్నాడా, తర్షీషుని పొమ్మన్నాడా? యోనా ఓ యోనా. సండే స్కూల్ టీచర్లు తెలిసింటాయి పాటలు. ఏమిటి నాయన నినివే ప్రజల దోషం, నా దృష్టిలో ఘోరం, చేతును త్వరలో లయం, ప్రకటించు ఈ జయము. ఈ విషయం ప్రకటించమంటాడు. అక్కడ ప్రకటించమంటే ఈయనేం చేశాడు? బోలి చెప్పినా నాకు నాకు కుదరదంతా, నాకు కుదరదని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? నినివేకి వెళ్ళమంటే పోయినాడు. ఏం జరిగింది అక్కడ? పెద్ద విపత్తు జరిగింది. ఈ విపత్తుని బట్టి ఎవరి నుంచి వచ్చింది అంటే అదంతా సమయం లేదు కనుక ఆయన నా వల్లే వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలోకి ఏంటి చాలంటాడు. ఏం కానీ ఏమైతే సముద్రము చిటికలో నిమ్మలమైందంట, మళ్ళీ మాట్లాడుకోకుండా. అట్లా నిన్ను బట్టి నన్ను బట్టి ఏమైనా లోపాలుంటే మనకి ఇబ్బందులు వస్తాయి. ఆ సంగతి తెలియక దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేసినాడు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు న్యాయస్తుడు చెప్పండి. మనం అన్యాయస్తులమండి. మనలో న్యాయం లేదండి. మనలో ఏది కూడా ఆయనకు అనుకూలమైనటువంటి స్థితి లేనటువంటి స్థితి, అట్లాంటి బతుకుతూ దేవుణ్ణి నిందించేవారుగా ఉండం మనం. ఇంకా కొంతమంది ఏమంటే దేవుడు గుడ్డోడు. ఎవరు గుడ్డోళ్ళు? దేవుడు గుడ్డోడా? నేను గుడ్డోన్ని, నువ్వు గుడ్డోళ్ళు, మీరు గుడ్డోళ్ళు. దేవుణ్ణి గుడ్డోడని ఎట్లా అంటావు? నీలో ఏ క్రియలు ఉన్నాయా? ఆ రకంగా చూస్తే చాలామందికి నిద్ర వస్తుంది. ఇక సమయం ఎక్కువైనట్టుంది, నన్ను క్షమించండి. నిద్ర వస్తుందంటే నేను కూడా సాలించుకోవాలా, అర్థం చేసుకోకపోతే కష్టం. అందుకే ఆయన పాపం ఆయనకు ఒక అలవాటు అంట. ప్రార్థన వాక్యం చెప్పాడు, కళ్ళు మూసుకొని వాక్యం చెప్తాడంట. కళ్ళు మూసుకొని వాక్యం చెప్తాడంటే పాపం ఆయన వచ్చినాడు సేవకుడు అని చెప్పేసి ఆయన వచ్చి ఓ మిషలామ ప్రేమతో సాపు తీసుకొచ్చి పరిచిందంట. మా పాస్టర్ గారు ఆ సాపు మీద నిలబడి వాక్యం చెప్పాలని. వాక్యం చెప్పేది ఆయన రాత్రిపూట ప్రార్థన, అది రాత్రి అంతా ప్రార్థన. ఆయన పాపం అలవాటు ఏమంటే కళ్ళు మూసుకొని ప్రార్థన వాక్యం చెప్పే అలవాటు. ఆయన వాక్యం చెప్పేది మొదలు పెట్టాడంట, కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటాను ఒకరు లేచిపోయినారంట. ఎక్కడికి? ఇంటికి. బోలి చెప్పినా చెప్పుకో అని చెప్పుకో మేము మా ఇంటికి మేము పోతామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన చెప్పి సాలైపోయి కళ్ళు తెరిచి చూస్తే ఒక్కరు లేరంట. ముసలేం మాత్రం ఇట్లేగా ఆ పిల్లోడు కూర్చున్నట్లు కూర్చుందంట. ఇట్లే
ఇట్లే చూసుకుని కూర్చుందంట. పెద్దమ్మా అందరూ వెళ్ళిపోయినారంటే ఎప్పుడో బాయరినైనా నువ్వు మొదలుపెట్టినప్పుడో బాయరి. అమ్మా నువ్వు చాలా ధన్యురాలమ్మా, దేవుని నిన్ను దీవించనమ్మా, దేవుని నిన్ను ఆశీర్వదించనమ్మంటే ఏం చెప్తావులే, నువ్వు పక్కన జరిగితే ఆ షాప్ తీసుకొని పోదామని ఇంతసేపు కూర్చున్నాను నేను. అంటే మన భక్తి అట్లుంటుంది. బాగా చెప్తా అంటే వాళ్ళకి అర్థమవుతుంటే ఇట్లా తలకాయలు అడిచింట అంటారు. వాళ్ళకి ఏందని తలకాయకి ఎక్కలేదనుకో తూగొస్తుంటుంది. అట్ట తూగుతుండవు అంటే ఏమన్నా ఇంట్లో నిద్ర రాదు, ఏసీ ఉంది, మంచి పట్టుపరుపులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఇంట్లో నిద్ర రాదు. చర్చిలోకి వస్తాను సీలింగ్ ఫ్యానే, నిద్ర బ్రహ్మాండంగా వస్తుంది ఉన్నాయి అంట. ఏమి ఎందుకు అంటే ఎవరు వచ్చి కూర్చుంటారు మెల్ల మీద చెప్పండి. వస్తాడా మందిరంలోకి? కానీ ఎక్కడొచ్చి కూర్చుంటాడు? వస్తాడండి, పరలోకంలోకే పోయినాడు ఆయన. పరలోకంలోకి నేను అటు ఇటు తిరుగుతూ, ఎక్కడి నుంచి వచ్చావు సైతానా అంటే నేను అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరికి వచ్చినాను అంటాడు. చూడు సందర్భం, సమయం లేదు మనకి. కానీ అపవాదైనాడు మెల్ల మీద కూర్చొని మంచి మాటలు ఏంటంటే ఈనద్దురా, అది కాదురా, ఒరే ఇక్కడ చూడరా, పరంటు చూడరా, దిగువ చూడరా, వెనక చూడరా, ఇవన్నీ మిస్ అయిపోతావురా నువ్వు అక్కడింటే, ఇటు చూడు అంటే సరే అని చెప్పేసి ఇటు చూసినానికి అయిపోయింది కథ. అపవాది అనేవానికి ఒక స్థానం ఇచ్చింటాడు దేవుడు. మన యొక్క హృదయంలో ఒంటి కాల మీద నిలబడుకునేదానికి అవకాశం ఉందంట. ఎక్కడ వాక్యానుసారం అంటారా? ఉందే వాక్యానుసారంగా అంటారా? ఒక భక్తుడు చెప్తూ వచ్చినాడు, ఒంటి కాల మీద నిలబడేదానికి అవకాశం. ఏబూని కూడా దేవుడు అపవాదికి అప్పగించి నువ్వేమైనా హింస పెట్టుకో, ఏమైనా ఇబ్బంది పెట్టుకో, అతను ప్రాణం తీసేకి మాత్రం నీకు అధికారం లేదని చెప్తాడు. చూడండి, అట్లుగా మనలో ఒంటికాల మీద నిలబడే అవకాశం ఉంటుందంట అపవాదికి. వాడు ఒంటికాల మీద నిలబడి చాలా అయిపోయి రిక్వెస్ట్ చేస్తాడంట, అన్నా ఒంటికాల మీద నిలబడి కాలు నచ్చిపోతుందన్న, ఒకటే కాలే, ఇంకొక కాలు ఇట్లా పొందబెట్టుకునే దానికి అవకాశం నిన్న అంటాడంట. ఇంకొక కాలు పొందబెట్టుకోవాలంటే ఈ అప్ప ఏం చేయాలా? ఏదో చిన్న తప్పు చేయాల. ఆ తప్పు చేస్తానే రెండో కాలు పొందబెట్టుకున్నాడు, ఇటే నిలబడినాడు. నిలబడి అబ్బా రెండు కాళ్ళు నచ్చిపోతున్నాయప్పా, రోజుసేపు కూర్చుంటానైనా కూర్చునే దానికి అవకాశం ఏంటంట. సరే అని చెప్పేసి మరీ పాపం చేసినట్ట కూర్చున్నాడంట. కూర్చున్నాడు ఉరికైతాడా? నడలు నచ్చిపోతున్నాయని కూర్చొని రోజు నడుము వలుతాను అవకాశం ఇప్పు అన్నాడంట. సరే అని చెప్పేసి ఇంకో పాపం చేసినాడంట. పడుకున్నాడంట పక్కన. అయ్యా ఒక పక్కనే పనుకొని ఈ పక్కంతా నత్తంది, ఈ పక్క బొర్లేదానికి అవకాశం ఇప్పు అంటే ఇంకో పాపం చేసినాడు. వాడు ఇంక ఊరుకుంటాడా? అక్కడెక్కడ బొర్లేదానికి అవకాశం దొరికినాడు. అటు బోర్లి ఇటు బోర్లి, అక్కడ తిరిగి అక్కడ దొక్కలాడు, ఇక్కడ దొక్కలాడు, లాస్ట్కి మనల్ని ఎక్కడెక్కడ తిప్పి మన యొక్క నిరీక్షణ అంతా పోగొట్టి, ముందు మనం పొందుకున్నటువంటి భక్తినంతా పోగొట్టి ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి పరిశీలించుకొని చెప్పేసాడు తీసుకొస్తాడనమాట. అర్థమైందా? పరీక్షించుకో అంటే ఇంకేంది పరీక్షించుకునేది? మొత్తం కథ అయిపోయింది, అంతా అయిపోయింది. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఉండి అట్లే ఉండి ఆ విధంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ యొక్క స్థితిగతులు ఇంకా ఎలా ఉంటాయంటే గమనించాలి. మనం ఇంకా గమనిస్తే మన పరిస్థితులు ఇంకా ఏమనేది మనం చూసుకోవచ్చు. బాగా గమనిస్తే మనం వచ్చేసి ఇప్పుడు ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు మేలు, మన పరిస్థితి బాగా గమనించుకున్నప్పుడు ఆయన చెప్తాడు ఖచ్చితంగా నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటన్నప్పుడు మనం గమనించినప్పుడు మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనకు చూపిస్తూ వచ్చినాడు కదా. చూపించినప్పుడు మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండా మనం ఇంకా అట్లే నటించేవారిగా ఉంటే ఒకవేళ ఆయన ఏమంటాడు? నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. ఏం క్రియలు? ఎవరి క్రియలు? నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. ఒకవేళ సర్లే ఇటుంటే వాయి కదా, ఇటు తగ్గించుకుంటే వాయి కదా, ఓ ప్రైజ్లాడన్నా, ఓ ప్రైజ్లాడక్క అని మెత్తగా మాట్లాడితే బాయ్ కదా, ఏదైనా పని చెప్తే చేస్తే బాయ్ కదా, ఓ తగ్గించుకున్నట్లే కదా ఇంకని చెప్పేసి ఒకవేళ అట్లా తగ్గించుకొని నువ్వు నటిస్తూ ఉంటే, అట్లకైనా నువ్వు జీవిస్తూ ఉంటే అని ఏమంటాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. ఎక్కడుందన్నమాట? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చదవండి.
చాలు, దాని కొరకే వస్తామో మనం ఆయన సన్నిధికి. ఆయన అంటున్నాడు, పరిశీలించుకో అంటే ఒకవేళ పరీక్షించుకుండాలి, పరిశీలించుకుండాలి, ఒప్పుకుండాలి అని చెప్పేసి గల వీళ్ళంతా చూస్తున్నారని చెప్పేసి ప్రభా నన్ను క్షమించు ప్రభా నాకు అది ప్రభా ఇది క్షమించు ప్రభా అది నేను ఆ విధంగా ఉండింటిని ప్రభా, ఈ విధంగా ఉంటిని ప్రభా, ఇట్లా తిరిగినాను ప్రభా, అట్లా తిరిగినాను ప్రభా, క్షమించు ప్రభా. ఒప్పుకున్నాడు అన్న, ఒప్పుకొని కడగబడ్డాడు. అక్క ఒప్పుకుంది, కడగబడింది, ఇంకా పర్వాలేదు అనుకుంటే అట్లుండి అట్లా నటిస్తే ఆయన ఏమంటున్నాడు, మీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు. నులివెచ్చినటువంటి స్థితి నీది. నులివెచ్చిన స్థితిలో ఉంటూ ఏదో మనసులు చూసే దాని కొరకు నిలబడి ఈ విధమైనటువంటి విధానంలో జీవిస్తున్నాము, అది కాదు నేను కోరుకున్నది. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. అట్లున్నప్పుడే మీరు ఆ పాత్రలో చేయి వేసినప్పుడు, అందులో యొక్క పాత్రలో యొక్క రక్తాన్ని పుచ్చుకున్నప్పుడు మనము క్షమించబడతాము, రక్షించబడతాము. మన బలహీనతలో జయం పొందాలంటే ఆయన ద్వారా బలం పొందుకున్నటువంటి వారికి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కనుక అట్టి విధానంలో ఉండమని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఎలా ఉండం, ఎలాంటిది మన స్థితి, ఎలాంటిది మన పరిస్థితి పరీక్షించుకోవాలి, పరిశీలించుకోమని చెప్తే, ఎట్లున్నావు సహోదరుడా, ఇట్లుండాలి సహోదరుడు, అట్లుండాలి సహోదరు అని చెప్తే, ఓ బలి చెప్పినావు లేపో, నువ్వు చెప్తే మేము వినాలని చెప్పేసి చాలామంది తిరస్కరించేవారుగా కూడా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సందర్భం చాలామంది వినింటారు, కొంతమంది వినన్నటువంటి వారి కోసం నేను చెప్తాంట. కొన్ని సందర్భాలు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు కొంతమంది వినింటారు, మేము విన్నాములే అనుకోద్దండి, మంచిదే, మరీ వినడం కూడా మంచిదే, మరీ జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిది. చెప్పితే వినటువంటి వారి పరిస్థితి ఏమవుతుంది అనే దాని గురించి. ఒక యవ్వనస్తుడంట ఒక బాటసారిగా వెళ్తూ ఉన్నాడు. అంటే దాన్ని చెప్పాలంటే ఒక యాత్రకు పోయినట్లుంటుందో, లేదంటే ఇంకో రకం అనుకోవచ్చు. అట్లా పోతూ ఉంటే అనుకోకుండా ఒక దట్టమైన అడవిలోకి వెళ్తాడంట. దట్టమైనటువంటి అడవిలోకి వెళ్తే అక్కడ ఒక చెరువు ఉంటుంది. చెరువు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అందులో నీళ్ళు తాగేపోతాడంట ఆ పిల్లోడు. నీళ్ళు తాగైపోయినప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటే ఒక తేనె పెట్టి కనపడుతుందంట అక్కడి నుంచి. ఆ తేనె పెట్టిలోంచి నీటి చుక్కలు ఆ నీటిలోకి పడతాయంట, చుక్కలు చుక్కలుగా తేనె. పన్నెప్పుడు ఇట్లా పైకి చూస్తే తేనె ఉంది, ఓకే మంచిది, ఈరోజు మనకు నీళ్లు దొరికినాయి, ఆహారం దొరికిందని చెప్పేసి ఆ పిల్లోడు యవనస్తుడు చెట్టు ఎక్కి కూర్చుంటాడంట. తేనె చూపుకొని తినేదానికి ఎక్కితే ఆ తేనె తింటా నిమ్మలంగా చెట్టు మీదే కూర్చోంటాడు. అటుపోయే ఒక పెద్ద మనిషి వచ్చి, అరే అబ్బాయి ఇక్కడ ఎందుకు ఉండవు, ఈ యొక్క ప్రమాదమైనటువంటి ప్రాంతం ఇది, చాలా క్రూర మృగాలు తిరిగే ప్రాంతం ఇది, ఇక్కడ ఉండద్దు అబ్బాయి అన్నాడంట. నువ్వు నాకే చెప్పేది, నా బలం చూసావా, నా జ్ఞానం చూసావా, నువ్వు ఓనామాలన్నా చదివినావా లేదో. ఓనామాలు అంటే తెలుసా మీకు? వాళ్ళ నుంచి స్టార్ట్ అయినారా, ఓనమాల నుంచి స్టార్ట్ అయినారా చదువులో? వాళ్ళ నుంచి స్టార్ట్ అయింటారు. ఇంకా వెనక్కి ఓనామాలతో స్టార్ట్ అయ్యేటి. నీకు ఓనామాలు కూడా రావు. నా దగ్గర ఉన్నటువంటి ఇద్దిని బట్టి, నాకున్నటువంటి ఆలోచన బట్టి నేను ఏమైనా చేయగలను, క్రూర మృగాలను కూడా నేను వేటాడగలను, దాన్ని దెబ్బతీయగలను. నాకే నువ్వు చెప్పేది అనుకున్నట్టు ఈ యొక్క యవనస్తుడు, నాకే నువ్వు చెప్తావు, నీ దగ్గర నేర్చుకోవాలా, నీకేం తెలుసు, మొరటోడివి, చదువు రాదు, ఏమీ లేదు, నువ్వు చెప్తే నేను వింటానంటే నీ ఇష్టం అబ్బాయి అన్నట్టుగా వెళ్ళిపోయినాడంట. ఆయన వెళ్ళిపోయినప్పుడు అనుకోకుండా ఆయన ఇంకా నిమ్మలంగా తేనె తాగాడంట. తేనె తాగి ఇంకా కొంత మట్టుకు ఆయన దగ్గర భద్రపరుచుకున్నాడంట. భద్రపరుచుకొని కొంచెం అట్లా కునికినాడంట చెట్టు మీదే. కునికి శబ్దం వస్తుంటే చూస్తే కింద పెద్ద పులి కనపడుతుందంట. వింటారు కదమ్మా సందర్భం, విన్నారా? పెద్ద పులి కనపడుతుందంట. పెద్ద పులి కనపడతానే, అమ్మ ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమేనే, అయినా కూడా నేను ఎందుకు భయపడాలి, చెట్టు మీద ఉన్నా కదా, చూసుకుందాం, నా యొక్క తెలివితేటలను ఉపయోగించి దాన్ని ఏమైనా చేయగలను అని చెప్పేసి అనుకుంటే, పెద్ద పులి నువ్వు అనుకుంటున్నావు నన్ను బెదిరిస్తాయి, నన్ను బెదిరించి నన్ను ఏదో చేయాలనుకుంటున్నాను, నేనేం చేయలేవు, అవసరం అనుకుంటే నీటిలోకి ఇట్లే దుంకి ఇట్లే అవతలకు దాటుకోగలను, నన్ను పట్టుకోలేవు అన్నాడంట. సరే అని చెప్పేసి ఆ పులి చాలాసేపు కాసుకొని ఉందంట. కాసుకొనింది తర్వాత
ఆ పులి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందిలే అని ఇటు చూసేతలకి కింద ముసలి నోరు తెరుచుకొని ఉందంట నీళ్ళలో నుండి. ఎప్పుడు కింద పడతావా, ఎప్పుడు తిందామని రెడీగా ఉందంట. అది వెళ్ళిపోయింది అనుకున్నటువంటి పులి కూడా పోయినట్టు కనపడలే. ఇటు పోతే పులి దెబ్బ, నీళ్ళలో దింకితే ముసలి దెబ్బ, ఎట్టబ్బా అని చెప్పేసి సర్లే చూసుకుందాంలేని ధైర్యం ఉందంట. కానీ అప్పటికి ఆయన ఆలోచన చేసినది ఏంటంటే, అయ్యో ఆ పెద్ద మంది చెప్పినప్పుడు అప్పుడే పోయింటే బాగున్నే, ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింటే బాగున్నే అనేటువంటి ఆలోచన వస్తుందంట. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటి, నేను ఏమనొస్తుంది కదా, ఆ చూసుకుందాంలే అనేటువంటి ధైర్యం, అటు ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఉంటా లాస్ట్కి ఏం చేశాడంట, ఇటు పక్కన పులింది, కింద చూస్తే ముసలుంది, ఇక్కడ తప్పించుకోవాలా, ఇక్కడ చెట్టు మీదే పనుకుందాం. ఎట పనుకుందాము, కొమ్మలన్నీ ఇరిసి ఒక పరుపుగా తయారు చేసుకుందామని చెప్పేసి కొమ్మలు ఇరుస్తూ ఉన్నాడంట. పట కొమ్మలు ఇరుస్తూ ఉంటే అందులో పక్షి గుడ్లకు వచ్చినటువంటి త్రాస్పా ఉందంట. అక్కడ ఏముంది, ఆ యొక్క పక్షి గుడ్లు తినడానికి వచ్చినటువంటి త్రాస్పాము ఏం చేసింది, ఆయన కొమ్మలు ఇరుస్తూ ఉంటే నన్నే చంపేకొస్తా ఉన్నాడని చెప్పేసి ఒక్కసారిగా పాము అట్లా కోరికిందట. అట్లా పన కొట్టేసి ఎవరిని, యవనస్తుని కొడతానే, అబ్బా అమ్మ కాపాడండి రక్షించండి అని చెప్పేసి అరుచుకుంటూ తనకలాడుకుంటూ పడితే ఏడబడినాడు, నీళ్ళల్లో పడితే తునకలు చేసింది ముసలి. ఎన్ని రోజుల నుంచి అది ప్రార్థన చేసిందో నాకు ఆహారం లేదు ప్రభు అని. అది ప్రార్థనా ఫలమేమో. పడితేనే తినేసిందంట, బాగా తినేసి ఆ బాటసారి చెప్పినాడు కదా, బుద్ధి చెప్పినాడు కదా, వినలే కదా. మళ్ళీ ఆయన వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే కాళ్ళు చేతులు కట్ అయినటువంటి ఏళ్ళు కనపడతానంటే నీళ్ళల్లో తేలి. ఏమర్థమైతే దీన్ని బట్టి మనకు పెద్దవారు ఏదైనా చెప్పినప్పుడు లేదా వాక్యం మనతో ఇంత నిఖచ్చితంగా మాట్లాడినప్పుడు మనం మార్పు చెందేవారుగా ఉండాలా లేదా, ఓ నాకు వయసు ఉంది, నాకు చెప్తే నేను ఎట్లింటా అంటే ఇలాంటి విపత్తుల నుండి తప్పించడానికి ఉపమాన రీతిగా ఇన్ని మాటలే. కానీ నిజంగా దేవుడు అంతకంటే గొప్ప మర్మాలు మనకు చెప్తా ఉన్నాడు. చెప్పి ఓ సహోదరుడా, ఓ సహోదరి ఎలా ఉండాలంట మనం ఇప్పుడు రాండి. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అయిపోయింది. ఇంకా కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ పూర్తిగా ఆ యొక్క లైన్లన్నీ బాగా పూర్తిగా చదువుకొని మనం అందులో ప్రవేశిద్దాం. గమనించి బాగా చదవండి. కాబట్టి 28 నుంచి చదువుతాను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలేను, అలాగూ చేసి ఏమంట ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలేను. ప్రభు శరీరం నివేశింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని సాగుతున్నాడు. ఇందువలనే అనేకులు మీలో బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. నిద్రించడం అంటే చెప్పండి. ఇప్పుడు చాలామంది మనం అనుకుంటాం ఇక్కడ ఏం కనపడుతుంది, బలహీనులను రోగులను బాగా అర్థమైంది. బలహీనులు, బలం లేనటువంటి వారు బలహీనులు, రోగం కలిగినటువంటి రోగిష్టులు నిద్రిస్తున్నారంట. చెప్పండి, నిద్ర అంటే ఏంటి చెప్పండి గట్టిగా. చాలామందికి అర్థం కాలేదేమో. ఏంది ఈయన నిద్రిస్తున్నారు అంటారు, చచ్చిపోవడం అంటారు. ఏంది అంటే మీరు ఎవరైనా నిన్నారా లేదు, ఎవరన్నా చనిపోతే సేవకు నుంచి ఫోన్ రాని, లేకపోతే ఒక విశ్వాసం నుంచి ఫోన్ రాని, ఏమైనా ఫోన్ వస్తుందన్నా, ప్రైజ్లాడన్నా ఫలానా యొక్క సహోదరుడు ఈరోజు ప్రభునందు నిద్రించాడు అంతేనా. ఆ తెలియకోకుండా నిద్రించడం బట్టి ఇంకేం మేలే కదబ్బా, పనిపాట్లు లేకుండా బాగా నిద్రపోవచ్చు. ఇంకా ఇంతకంటే అవకాశం దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడే, నిద్రపోదాంలే అంటే. నిద్ర అంటే శాశ్వతమైన నిద్ర. ఇంకా కోరుకుంటారు ఎవరైనా? ఎవరం కోరుకోం. చాలామంది నిద్రిస్తున్నారు. తమ సొంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా. తమ సొంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా. తెలుసా పాట? పాడండి మరి. రాదా? పాట తీద్దాం, తీయండి. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశ్యమైనను జాగు చెయ్యడు, లేశ్యమైనను జాగు చెయ్యడు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. చెప్పండి పాట సంఖ్య 322.
322లో మనం ఒక్క చరణం మాత్రమే వాడుకుందాం అన్నా. 3:22 రైట్, మంచిది. 3:22 ఒక సంఖ్య ఉంది, 3:19 ఒక సంఖ్య ఉంది, 279 ఒక సంఖ్య ఉంది. మనం ఏం చేద్దామంటే ఆ ఒక్క చరణం మాత్రం పాడుకుందాం. తమ సొంత పన్నులలో ఈ శ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా, తమ సొంత పన్నులలో ఈ శ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా, మేల్కోను వారెత్తబడెదరు, ఇడువబడిన నీ గతి ఏమగున్, మేల్కోను వారెత్తబడెదరు, ఇడువబడిన వారి గతి ఏమగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చున్, లేశమైనను జాగు చెయ్యడు, లేశమైనను జాగు చెయ్యడు. ఇది నిద్రించడం అంటే. తమ సొంత పనుల్లో విశ్వాసులంట తమ సొంత పనులు మాత్రమే చేసుకుంటారంట. కొంతమంది నిద్రిస్తూ ఉన్నారంట. తమ సొంత పనులు చేసుకుంటూ మీరు నిద్రిస్తే ఆయన సంఘంలో ఎత్తబడాలంటే ఇంకెట్ట ఎత్తబడతారు మీరు? తమ సొంత పనులే కాదు, మందిరం పనులు కూడా చూడాలంట. ఎట చూడొచ్చు? అయిపోయింది. చివరిగా ఒక వచనం చూడండి. మందిరం పట్ల ఎట్లా ఆసక్తి కలిగి ఉండాలా అన్నటువంటి విషయం ఒకటి చూసుకుంటే కనుక, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అయిపోయింది. దావీదు గమనించండి, ఇక్కడ దావీదు గారు ఉన్నతమైనటువంటి ఇంట్లో ఉన్నాడంట. దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి ఇంట్లో ఉంటూ ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు మాత్రం ఎక్కడున్నాడంటమ్మా? తెరల చోటన గుడారాల మధ్యన ఉన్నాడంట. ఏమంత లేనివాడు ఆయన? లేనివాడా? ఉన్నతమైనటువంటి వాడే. ఆయనకి నేను ఒక మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచన వచ్చి నాతాను ప్రవక్త దగ్గర పంచుకుంటే, నాతాను ప్రవక్త ఏమంటాడు? మహారాజా, నీ హృదయంలో ఏదైతే మంచి హృదయం కలిగి ఉందో, ఆ హృదయంలో ఏదైతే నీకు మంచిది అనిపిస్తుందో అదల్లా చేయమంటాడు. అయితే దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు కాదయ్యా మందిరం కట్టేది, నీ కొడుకు ద్వారా కట్టించుకుంటాను అంటాడు. అంటే ఆ విధంగా ఆశ కలిగి ఉంటే ఆ ఆశని బట్టి ఎవరి ద్వారా ఒకరి ద్వారా దేవుడు నెరవేర్చడానికి అది అక్కడ అవకాశం అన్నట్టు. అట్లు తమ సొంత పనుల్లో ఉన్న వాళ్ళు కొందరైతే, ఈ విధంగా నిద్రించేవారు కొందరైతే, మేలుకొనబడినటువంటి వారు ఎత్తబడతారు. మేల్కొనుబడు వారు ఎత్తబడెదరు, ఇడువబడిన నీ గతి ఏమగు. ఇడవబడితే నీ గతి ఏంటి? ఇన్నాళ్ళు నీ నిరీక్షణ ఏంది? ఇన్నాళ్ళు ఇంత వేస్ట్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని, మందిరంలో గంటలు కూర్చొని పరిచర్య చేసి, దేవునికి మరి నీకు బుద్ధి పుట్టినప్పుడల్లా దేవునికి భాగం ఇచ్చి పరిచర్యలో పాలుపంపులు పొంది ఏ యొక్క విధానంలో నువ్వు ఫలించలేని రీతిలో ఉండి నష్టపోతే, కష్టపడితే, ఇడిసిపెట్టే సంఘంలో ఉంటుంది. దీని కొరకైనా నేను పిలిచినింది అన్నటువంటి విధానంలో దేవుడు బాధపడే సందర్భాలు ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి? నిద్రించేవారిగా కాక మేల్కొనబడినటువంటి వారుగా. మేల్కొన్నటువంటి వారు ఏం జరిగిందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి మనకు కనపడుతుంది. అక్కడ 10 మంది కనపడతారు. బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు, 5 వారు 5 వీరు కనపడతారు. సమయం లేదు, తీయద్దండి, మీరు ఊరికి చెప్తున్నాను కాబట్టి చూసుకునే పర్లేదు, కానీ చదువులేదు, సమయం లేదు. అక్కడ 10 మంది బయలుదేరితే 5 మంది మాత్రమే చేర్చబడతారు, 5 మంది మాత్రం ఇడవబడతారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఏమవుతుందిలే అని చెప్పేటువంటి విధానంలో 10 మంది దగ్గర బైబిల్ ఉన్నాయి, 10 మంది దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయి, 10 మంది ప్రార్థన చేస్తారు, 10 మంది పాటలు పాడతారు, 10 మంది ఆరాధిస్తారు, 10 మంది పరిచర్య చేస్తారు, 10 మంది అన్నీ చేస్తారు. కానీ 5 మంది మాత్రమే ఎత్తబడ్డారు, 5 మంది మాత్రమే విడబడ్డారు. కారణం ఏంటి చెప్పండి? పరీక్షించుకోలేనటువంటి వారు, పరిశీలించుకోలేనటువంటి వారు, చూద్దాంలే సమయం ఉందిలే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండేవారు.
వారు మాత్రం ఇడవబడతారు. అట్లా ఇడవబడే సంఘంలో కాక ఎత్తబడే సంఘంలో ఉండే వారిగా మనమందరము కూడా ఈ సమయంలో ఎవరికల్లా చూడొద్దండి, మోకరించండి. మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఒప్పుకోండి, ప్రభువా నేను పలానా విషయంలో బలహీనురాలను, పలానా విషయంలో నిన్ను దుఃఖపెట్టినటువంటి వాడును, బాధ పెట్టినటువంటి వాడను, పలానా విషయంలో నేను అవిధేయుడను, అక్రమస్తుడను, అన్యాయస్తుడను, ఈ విషయంలో నన్ను క్షమించు ప్రభా, ఈ విషయంలో నన్ను ప్రవృత్తిపరచు ప్రభా, ఈ విషయంలో నేను బలహీనుడు కనుక నన్ను బలపరచు ప్రభా. మీరే చెప్పారు కదా ప్రభా, నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇస్తానన్నారు కదా ప్రభా. వాగ్దానాన్ని చేపట్టి నేను మిమ్మల్ని దగ్గర అడుగుతున్నాను ప్రభా. 33 ప్రకారంగా మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభా. మీరు నాకు సాయం చేయండి ప్రభా, మీరు నాకు ప్రత్యుత్తరం ఏంటి ప్రభా అని ఆయన దగ్గర ప్రత్యుత్తరం పొందుకున్నటువంటి వారిగా, ఆయన దగ్గర క్షమాపణ పొందుకునే వారిగా పరిశీలించుకొని యోగ్యకరమైన రీతిలో అందులో చేయవేటుకు దేవుడు అటు యొక్క మనసును మనకు దేశే సహాయపడును గాక. ఆమేన్.